వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలం కడుమూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఇంటికి వెళ్లే పెన్షన్ అందజేసిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం కావడంతో పింఛన్దారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 28వ తేదీని ముందస్తుగా పింఛన్ను పంపిణీ చేయడం జరిగిందని, వృద్ధులు, దివ్యాంగులు, వితంతులకు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు వారి జీవితాల్లో నిజమైన భరోసాగా నిలుస్తున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నాం. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రిది, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి మనం 2014 నుంచి 19 వరకు చూసుకున్నట్లయితే రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి ఆనాడు డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ 90% ఇవ్వడం జరిగింది, స్ప్రింక్లర్స్ కి ఇవ్వడం జరిగింది, 3 ఇంచుల పైపులకు ఇవ్వడం జరిగింది, రైతు రథం కింద ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. ఎన్నో రైతాంగానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ రోజు అందించడం జరిగింది. 2016, 17, 18లో ఎప్పుడు లేనటువంటి విధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆ రోజు ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. శనగలు, కందులు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు. కానీ ఈ రోజు కొన్ని సమస్యల వల్ల మొక్కజొన్న ఖరీఫ్లో కొనలేకపోయినటువంటి మాట వాస్తవము. అది కొన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొన్ని క్లియరెన్స్ కావాల్సినది ఉంది. ఆ పాలసీలు వచ్చిన తర్వాత అది కూడా ప్రకటిస్తాం ఇందాక అడిగినట్లు. ఇక రెండవది 2019 నుంచి 24 వరకు కూడా రైతాంగానికి ఎటువంటి సబ్సిడీలు కానీ గత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన రోజులలో రైతాంగాన్ని అన్ని విధాలా నడ్డి విడిచినటువంటి ఆనాడు ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వస్తున్నటువంటి సబ్సిడీ స్కీమ్స్ మళ్ళీ ఈరోజు మీరు నిన్న చూసుకున్నట్లయితే బడ్జెట్లో చాలా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ వ్యవసాయ శాఖకు పెట్టడం జరిగింది. పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా బడ్జెట్ వెచ్చించి కూడా రైతాంగానికి అంతా కూడా ఇంప్లిమెంట్స్ అన్ని కూడా ఇచ్చే విధంగా ఈరోజు మన ప్రభుత్వం ముందరకు వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే వ్యవసాయం సాగు పెరుగుతుంది, రైతుకు కూడా ఖర్చు పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఖర్చు తగ్గించే విధంగా కూడా మనం వేసేటువంటి పంటలను మార్పిడి చేసుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అనేక సూచనలు చేస్తున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో ఒకప్పుడు ఎడారి ప్రాంతం అని చెప్పేసి మనం అందరం కూడా చూసినటువంటి ప్రాంతం. కానీ ఈరోజు వాళ్ళకు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సబ్సిడీల వల్ల కావచ్చు, వారు వినియోగించుకున్న నీటి విధానాలు కావచ్చు, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ప్రవేశపెట్టినటువంటి నీటి కుంటల ద్వారా చేసుకునేటువంటి పొదుపు వల్ల కావచ్చు, ఈరోజు రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా హార్టికల్చర్ చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయింది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నటువంటి జలాలను ఏ విధంగా వినియోగించుకోవాలి, వినియోగించుకున్నటువంటి జలాలను మన పంట మార్పిడి ఏ విధంగా తీసుకురావాలి, రైతాంగాన్ని ఎప్పుడు కేసు కెనాల్ కింద అంటే వరి వేసుకునే మనకు అదే అలవాటు అయిపోయింది. కానీ మనం పంట మార్పిడి చేసుకోవాలి. పంట మార్పిడి చేసుకుంటే మనకు భూసారం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ సూచనలు కూడా ఎప్పటికప్పుడు మన ప్రభుత్వం భూసార పరీక్షలు ప్రతి సంవత్సరం కూడా మార్చి, ఏప్రిల్ మాసంలో ఇచ్చి ఖరీఫ్లో ఏ పంట వేసుకుంటే బాగుంటుంది అనే విధంగా మనం 2014 నుంచి 19 వరకు కూడా ఇచ్చినటువంటి మాట ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు నేను గౌరవంగా చెప్తున్నా, ఈరోజు ఒక రాయలసీమ బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, రాయలసీమ సీడ్ హబ్, హార్టికల్చర్ హబ్ కు దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఇచ్చించినారంటే నిజమైన రాయలసీమ బిడ్డలు ఎవరో మీరు అందరూ కూడా గమనించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాయలసీమను దాదాపు హార్టికల్చర్ హబ్ గా చేసి మొత్తము ఇరిగేషన్ కావచ్చు, అన్ని మనకు ఏ పద్దుకు ఎంతెంత వస్తుందని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వచ్చేటువంటి అవకాశాలు రాయలసీమ ముఖ చిత్రమే మారిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీలన్నీ కూడా ఈరోజు రైతాంగానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం కూడా ఎప్పుడు కందులు, మినుములు, శనగలే కాకుండా కూడా హార్టికల్చర్ వైపు కూడా మనం మళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇచ్చేటువంటి సబ్సిడీలు కూడా హార్టికల్చర్లో ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. అవి మనకు ఒకసారి నందికొట్కూరు నియోజకవర్గానికి అంతా కూడా
ఒక రైతు సదస్సు పెట్టి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే చేపట్టబోతామని చెప్పేసి కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కందులు కావచ్చు, శనగలు కావచ్చు, శనగలకు దాదాపు 270 రూపాయలు మళ్ళీ ఈ సంవత్సరం అదనంగా రేట్లు పెంచాం. అలాగే కందులకు 500 రూపాయలు కూడా మళ్ళీ నిరుడున్న రేటు కంటే ఈసారి 500 ఎక్కువ పెంచడం జరుగుతుంది. కాబట్టి మనకు ఏ ప్రభుత్వం అయితే సహాయ సహకారాలు చేస్తుంది, ఒక పేరు చెప్పుకొని పోయినటువంటి నాయకులే ఉన్నారు కానీ మన రాయలసీమ ప్రాంతానికి చేసినటువంటి ఏమీ లేదు గతంలో. కాబట్టి ఈరోజు మనకు మన పక్కలే ఉన్నటువంటి అలగనూరు ప్యాలెస్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆనాడు 4 కోట్లతో 5 కోట్లతో ఖర్చు పెట్టేది అది కడపకు తాగునీటి అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందో అది వారికి కూడా అందరికీ తెలుసు. కానీ ఆ రోజు నిర్లక్ష్యం చేసి